లూయి పాశ్చర్ పేరు వినగానే మీరు వెంటనే కుక్కకాటు మందు కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు అని తెలిసిపోతుంది కదూ బాలలు. లూయి పాశ్చర్ కేవలం కుక్కకాటుకి మందే కాదు, గాలిలో బ్యాక్టీరియా ఉంటుందని, దాని వలన పదార్థాలు పులిసిపోతాయని, దానిని అరికట్టే పద్ధతిని కూడా కనిపెట్టాడు. అంతేకాదు, తన పరిశోధనల ఫలితాలను ఆధారంగా చేసుకొని లార్డ్ లిస్టన్ అనే మేధావి యాంటీసెప్టిక్ మందును కనిపెట్టడానికి మార్గదర్శకుడయ్యాడు. లూయి పాశ్చర్ 1822వ సంవత్సరం డిసెంబర్ 22న ఫ్రాన్స్లో జన్మించాడు. తండ్రి నెపోలియన్ సైన్యంలో పనిచేసి శేష జీవితాన్ని ఇంటి దగ్గర గడుపుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. పాశ్చర్ తన 17వ సంవత్సరంలో చూసిన ఒక సంఘటన అతని జీవిత మార్గాన్నే మార్చివేసింది. ఒకసారి స్కూలు నుంచి స్నేహితులతో ఇంటికి వస్తుండగా ఒక నాటు వైద్యుడు ఇంటి వద్ద కుక్క కరిచి ఒక బాలుడికి వైద్యం చేయడం అతని కంటబడింది. కుతూహలంతో అక్కడికి వెళ్ళి అది చూశాడు. ఆ కుర్రవాడిని ముగ్గురు బలమైన వ్యక్తులు గట్టిగా పట్టుకుని ఉండగా ఆ వైద్యుడు కొలిమిలో మండుతున్న ఒక ఇనుప చువ్వను తీసుకొని కుక్క కరిచిన చోట వాత పెడుతున్నాడు. ఆ బాధను తాళలేక ఆ కుర్రవాడు లబోదిబోమంటున్నాడు. అతను కదలకుండా ఆ వ్యక్తులు ఎంత నొక్కి పట్టినా కుర్రవాడు భయంకరంగా అరుస్తూ ఆ వాతను తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన పాశ్చర్ హృదయం ద్రవించిపోయింది. కుక్క కరిస్తే ఇంతటి భయంకరమైన చికిత్స చేయాలా? ఇంతకన్నా ఆ కుక్క చేత మరో 2 సార్లు కరిపించుకుంటేనే హాయిగా ఉంటుంది. ఇంతటి హింసాత్మక చికిత్స కన్నా మరణం మేలు అనుకున్నాడు. అనుక్షణం కుక్కకాటు మందు గురించి ఆలోచిస్తూనే పాశ్చర్ 1840లో బెసన్కన్ రాయల్ కాలేజీలో డిగ్రీ తీసుకుని అక్కడే గణితం బోధించసాగాడు. తర్వాత తనకెంతో ఇష్టమైన రసాయన శాస్త్రం కూడా చదివి ఈ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడై జేబీ బయట్ అనే శాస్త్రజ్ఞుడి సాంగత్యంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని ఆయన మెప్పును పొందాడు. 1849లో మేరీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె పాశ్చర్ చేసే పరిశోధనలలో ఎంతో సహాయపడేది. 1854లో లీలే యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్గాను డీన్గాను పదవీ బాధ్యతలు స్వీకరించి మేధావులైన శాస్త్రజ్ఞులను తయారు చేస్తూ తన పరిశోధన కూడా కొనసాగిస్తూ వచ్చాడు. ఒకసారి క్లాసులో ఒక కుర్రవాడు పాశ్చర్ను ఒక ప్రశ్న వేశాడు. అది అతన్ని ఎంతో ఆలోచించేలా చేయడమే కాక పరిశోధనను కూడా ఉత్సాహపరిచింది. ఆ ప్రశ్న ఏమిటంటే, కొన్ని తినుబండారాలు పదార్థాలు మూతవేసి ఉంచినా కూడా 2-3 రోజులకు ఎందుకు పులిసిపోతాయి, ఎందుకు బూజు పడతాయి అని పాశ్చర్ ఈ అంశంపై పరిశోధనలు చేసి తన అభిప్రాయాన్ని ఇలా తెలిపాడు. గాలిలో మన కళ్లకు కనబడని సూక్ష్మజీవులున్నాయి. అవి తినుబండారాలపై బ్యాక్టీరియా రూపంలో ప్రవేశించి వాటిని పులిసిపోయేలా చేస్తాయి. ఆ పరిశోధన ఎందరో శాస్త్రజ్ఞులకు స్ఫూర్తినిచ్చింది. యాంటీసెప్టిక్ మందును కనిపెట్టిన లార్డ్ లిస్టన్ పాశ్చర్ పరిశోధనలను ఆధారంగా చేసుకునే ఆ మందు కనిపెట్టాడు. 1865వ సంవత్సరంలో ఫ్రాన్స్లో పట్టు వస్త్రాల పరిశ్రమ అవసాన దశకు వచ్చింది. దానికి కారణం పట్టు పురుగులకు ఒక విచిత్రమైన వ్యాధి సంక్రమించి అవి అంతరించిపోవడం ప్రారంభమయ్యింది. ఆ ప్రమాద పరిస్థితిని గ్రహించి ఫ్రెంచి ప్రభుత్వం పాశ్చర్ను సహాయం చేయమని కోరింది. దేశభక్తి గల పాశ్చరు పరిశోధనలు ప్రారంభించి పట్టుపురుగులను హరిస్తున్న చీడను అంతమొందించి పట్టు పరిశ్రమకు జీవం పోశాడు. అనంతరం పశువులను వేధిస్తున్న కొన్ని వ్యాధులకు కూడా మందును కనిపెట్టి తన భూతదయను ప్రకటించుకున్నాడు. పాశ్చరు కుక్కకాటుకు మందు కనిపెట్టే వరకు నిద్రించకూడదని నిర్ణయించుకొని ఆ పరిశోధనలు ప్రారంభించాడు. పాశ్చరు 2 బాలాఢ్యుల సహాయం తీసుకొని ఒక పిచ్చి కుక్కను పట్టుకొని దాని నోటి నుంచి లాలాజలం తీసుకున్నాడు. ఆ క్షణంలో కుక్క తిరగబడి ఉంటే ఆ ముగ్గురి పని అయిపోయేదే. అలా జరిగినా పర్వాలేదని రిస్క్ తీసుకున్నారు వాళ్ళు ముగ్గురు. ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రాణాలకు ఏదైనా జరిగితే తాను నష్టపరిహారం ఇవ్వగలనని కూడా వారికి రాసి ఇచ్చాడు పాశ్చర్. ఆ మహానుభావుడు ఆనాడు ఆ ఘనకార్యం చేసి ఉండకపోతే ఈనాటికి కొన్ని లక్షల మంది రాబిస్ వ్యాధికి గురయ్యి మరణించి ఉండేవారు. పిచ్చి కుక్క నోటి నుంచి సేకరించిన ఆ లాలాజలాన్ని
పాచ్చరు పరిశోధనాలయంలో పరీక్ష చేసి అందులో ఉన్న సూక్ష్మజీవుల స్వరూపాన్ని, వాటిని అంతమొందించే మందును కనుగొన్నాడు కానీ అది తమపై ప్రయోగించటానికి కుక్క కరిచిన వ్యక్తులెవరూ ముందుకు రాలేదు. వారు నాటు వైద్యుల వద్దనే చికిత్స చేయించుకునేవారు. పిచ్చి కుక్కల చేత మంచి కుక్కలను కరిపించి వాటికి తను కనిపెట్టిన మందు వేసి తగ్గించి చూపించిన ప్రజలు నమ్మలేదు. ఎట్టకేలకు జోసెఫ్ మేస్టర్ అనే బాలుడి తల్లిదండ్రులు పాచ్చరు చికిత్సకు అంగీకరించి పిచ్చి కుక్క కరిచిన వెంటనే తీసుకువెళ్లారు. పాచ్చరు 9 రోజుల పాటు అతనికి నిర్విరామంగా చికిత్స చేసి విజయం సాధించాడు. అనంతరం ఆ మందును అందరూ అంగీకరించక తప్పలేదు. లోక కళ్యాణానికై తన జీవితాన్ని ధారపోసిన లూయి పాచ్చర్ 1895 సెప్టెంబర్ 25న మరణించాడు.